ముక్కుసూటి మనిషిని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అంటూ కవిత మాట్లాడారు. సో ఆమె చాలా స్పష్టంగా కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. పార్టీకి సంబంధించినటువంటిది ఇప్పటికైనా పార్టీలో ఉన్నటువంటి కోవర్టులను గుర్తుపట్టాలి, వారిని బయటికి పంపించాలి అనేటువంటి స్టేట్మెంట్. తర్వాత పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి అంశాలు లీక్ చేస్తున్న వారు ఎవరు, లీక్ వీరులు ఎవరు తెలియాలి, దానిపైన దృష్టి పెట్టాలి. ఈ వ్యాఖ్యలను ఆమె మెన్షన్ చేస్తూనే ఇంకా కొంచెం అడుగు ముందుకేసి మాట్లాడారు. పార్టీలో సింగిల్ లీడర్, ఒకే ఒక్క లీడర్ సుప్రీం కేసీఆర్ అంటూ మాట్లాడారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి కూడా మాట్లాడినప్పుడు ఒక విలేకరి అడిగినటువంటి క్వశ్చన్కి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు కదా అనేటువంటి స్టేట్మెంట్కి కూడా ఆమె సమాధానం చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని గౌరవిస్తాను అంతే అంటూ ఆమె ఫుల్ స్టాప్ చేశారు. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలమైన ఒకవేళ షోకాజ్ నోటీస్ వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా కవిత మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి మాత్రం దానిపైన రియాక్ట్ కాలేదు. కానీ సో చర్చ అయితే సాగుతూ ఉంది. నన్ను పార్టీలో నుంచి బయటికి పంపే ధైర్యం ఎవరికి లేదంటూ స్టేట్మెంట్ చేశారు కవిత. అంటే కాంగ్రెస్ నాయకులతో మంతనాల గురించి కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాని గురించి కూడా కవిత ఏమైనా మాట్లాడారా? కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళాలని కవిత అనుకుంటూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకించే కవిత బీజేపీ కంటే కాంగ్రెస్లో చేరాలని అనుకుంటూ ఉన్నారు అంటూ ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ రెస్పాండ్ అయ్యారు. పత్రికా కథనాల్లో వస్తున్నటువంటి వార్తలు కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నటువంటి వ్యాఖ్యలపైన ఆమె రెస్పాన్స్ అయ్యారు, మాట్లాడారు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో మునిగిపోయేటువంటి పడవ, దాంట్లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు, ముఖ్యంగా నాలాంటి దాన్ని నేను వెళ్ళను ఆ పార్టీలోకి అంటూ మాట్లాడుతూ రాహుల్ గాంధీ లాంటి ఒక నాయకుడు, అక్కడ బలం లేని నాయకుడు ఉన్నందుకే, బీజేపీని కట్టడి చేయలేని నాయకుడు ఉన్నందుకే బీజేపీ ఇన్నిసార్లు అధికారంలోకి వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అలాంటి పార్టీలోకి నేనెందుకు వెళ్తానంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. దానితో పాటు రాష్ట్రంలో అసలు రీజనల్ పార్టీ లేకుండా చేయాలనే కుట్ర కొనసాగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ను బీజేపీతో కలిసిపోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి, అందులో భాగంగా ముఖ్యంగా బీఆర్ఎస్ ఉండాలి, తెలంగాణలో తెచ్చినటువంటి పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ కుట్ర నాయకులతో, బీజేపీ నాయకులతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లో ఉన్న వాళ్ళు ఎవరు, మొదట పార్టీ గుర్తించాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు కవిత ఏం కోరుకుంటున్నారు? పార్టీ నుంచి కవిత ఏం కోరుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఆమె మొదటి నుంచి చెప్తాను, నేను వ్యక్తిగతంగా చేసినటువంటి కార్యక్రమాలు కూడా పార్టీ చేయలేకపోతుంది అంటూ స్టేట్మెంట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఉన్నటువంటి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తర్వాత కేసీఆర్కు నోటీసులు వచ్చినటువంటి అంశం కానీ, నియోజకవర్గాల్లో పర్యటన విషయంలో కానీ నేను యాక్టివ్గా ఉన్నాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అనేటువంటిది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు చిట్చాట్లో భాగంగా నేను పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటాను, ముక్కుసూటిగా ఉంటాను, ఉన్నదే మాట్లాడతాను, వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడే వ్యక్తిత్వం కాదు, పదవులకు పైసలకు ఆశపడే వ్యక్తిత్వం కాదు, చాలా స్పష్టంగా స్ట్రైట్గా ఉంటాను, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది అంటూ కూడా ఆమె స్టేట్మెంట్ చేశారు. నేను తిక్కదాన్ని, కేసీఆర్ లాగదానే, నేను కొన్ని విషయాలకు భయపడను, స్ట్రైట్గా సమాధానం ఇస్తాను అంటూ స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ కూడా తెలంగాణ సమయంలో ఇలాంటి నిర్ణయాలతోనే తెలంగాణ తీసుకొచ్చేలా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో ఆయన వ్యవహారం నడిపారు. సో ఈరోజు కూడా నేను అదేవిధంగా నా వ్యవహార తీరు ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది అంటూ మాట్లాడారు. ఒక ఆడపడుచు పైన, ఇంటి ఆడపడుచు పైన సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఆమె మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది కరెక్టేనా అంటూ ఆమె మాట్లాడారు. సో చాలా స్పష్టంగా ఎవరు అడగలేదా మీరు ఇవన్నీ నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా? ఒక కుమార్తెగా మీరు కూడా అన్నారు, ఒక పార్టీ ప్రెసిడెంట్గా రాయలేదు, కుమార్తెగా రాశాను, మా నాన్న హోదాలో రాశాను అని అంటున్నారు కదా. మరి మీరు నేరుగా వెళ్ళి ఎందుకు పరిష్కరించుకోవడం లేదు? లేఖలు రాయడం, ఇలా చిట్చాట్లో ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరు అడగలేదా? కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. ఒక్కటి మాత్రం క్లారిటీ ఇచ్చారు, పార్టీ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారంటూ స్టేట్మెంట్ చేస్తారు. పార్టీ మీన్స్ కేసీఆర్, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆరే కాబట్టి కేసీఆర్ రెస్పాన్స్ కోసం కవిత ఎదురు చూస్తున్నట్టుగా ఆమె మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే మొన్న దామోదర్ రావు తర్వాత లీగల్ టీంకి సంబంధించిన ఇద్దరు వచ్చారు, మాట్లాడారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడారో బయటికి చెప్పలేదు. సో మొత్తానికి పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానంటూ ఆమె చెప్పడం, కేసీఆర్ రెస్పాన్స్ కోసం కవిత ఎదురు చూస్తున్నట్టుగా ఆమె మాటల్లో ఈరోజు చిట్చాట్లో బాగా కనిపించింది. అసలు బీజేపీలో విలీనం అనే
మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు కేసీఆర్ చేయాలనుకుంటున్నారా, కేటీఆర్ చేయాలనుకుంటున్నారా అన్న దాని గురించి కూడా ఏమైనా మాట్లాడారా? ఇటు బీజేపీ నాయకులు చెప్తా ఉంది ఏంటంటే పార్టీ విలీనం ప్రక్రియ అంశం ఉందంటే కేసీఆర్ రెస్పాండ్ అవుతారు. పార్టీ విలీనం చేయాలంటే పార్టీలో ఉన్న నాయకులు నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటూ బీజేపీ నాయకులు ఇందాక ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆయన మెన్షన్ చేశారు. అది పక్కన పెడితే 5 అంశాలు ప్రధానంగా ఈరోజు చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఫోకస్ అవుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పుడు బండి సంజయ్ని పక్కన పెట్టడం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అభ్యర్థులు గెలిచేలా చేశారనేటువంటిది. నెంబర్ 3, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపకపోవడం వల్ల బీజేపీ అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం. నెంబర్ 4, అదానీ అంశాన్ని పదే తెరపైకి తేవడం. ఎందుకంటే అదానీ అంశంలోనే రాహుల్ గాంధీ అటు బీజేపీని కార్నర్ చేశారు కేంద్రంలో. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి అదానితో ఒప్పందం చేసుకోవడం, ప్రాజెక్టుల విషయంలో కానీ 100 కోట్లు విరాళం ఇవ్వడం కానీ, ఈ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి కాంగ్రెస్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేయడం. నెంబర్ 5, రీసెంట్గా అమృత్కి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో భారీ అవినీతి జరిగింది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషుల ద్వారా అనేటువంటి, అంటే కేంద్రం ప్రాజెక్టులోనే రాష్ట్రం కాంగ్రెస్ అవినీతి చేస్తుందనేటువంటిది అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ఇవి ప్రధానమైనటువంటి 5 అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి చిన్న అంటే మరి మధు ఇక్కడ కవిత స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు? ఒకటి, బీజేపీలో విలీన కుట్ర జరుగుతోంది అని అన్నారు, వ్యతిరేకించాను అని అన్నారు. అంతేకాదు పార్టీ నుంచి నన్ను ఎవరు గెంటివేయలేరు, నేను పార్టీలోనే ఉంటాను అని కూడా మాట్లాడారు. సో ఇప్పుడు పార్టీలోనే ఉంటాను అన్న కవిత పార్టీలో నేనే సెకండ్ అని సంకేతాలు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారా? కేసీఆర్ తర్వాత ఆ స్థానం నాదే అనే సంకేతాలు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారా? బీఆర్ఎస్లో ఒక్కరే లీడర్ కేసీఆర్ అంటూ ఆమె చెప్పారు ఆ చిట్ చాట్లో. సో ఇక్కడ ఆధిపత్య పోరు లేదు. కాకపోతే కవిత విషయంలో కుట్ర జరిగిందని గతంలో 20 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆమె మీడియా సమావేశం తర్వాత మాట్లాడారు. ఈరోజు కూడా అదే మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. 20 రోజుల క్రితమే చెప్పాను నా పైన కుట్ర జరుగుతుంది అనేటువంటిది. ఎంపీగా ఆమె ఓటమి వెనకాల కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆమెకు సహకరించలేదు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ కూడా గుర్తించారు. కొన్ని రోజుల తర్వాత ఇదే అంశాన్ని మెన్షన్ చేశారు. నీకు అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలంటే ఎమ్మెల్సీగాను ఉండాల్సిందే అనేటువంటిది ఆయన చెప్పి